సైడ్స్ టచ్ అయి ఉండాలి. మీ యొక్క దేవస్థానం చైర్మన్ వట్టూరు సురేంద్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. స్లోగా కమ్ బ్యాక్ టు పొజిషన్. వజ్రాసన పొజిషన్ కరండి. లోకా సమస్తా సుఖినో భవంతు పశ్యంతు సర్వే భవంతు సుఖినః. ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్ సైడ్ డౌన్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు వక్రాసన. చేయండి. ఇన్హేల్, చేసాం కదా. కాసేపు రిలాక్స్ అవుదాము. రెండు చేతులు వెనక్కి ఉంచి లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ టోస్ అవుట్ సైడ్ స్ట్రెచ్. మీ కాలి వేళ్ళని అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. ఇన్, డౌన్ and hands down sides. Vriksha. 1 2 3 4 5. 2 3 4 5. Inhale, exhale చేస్తూ come back to your position. మీ చెవులు భాగం నుంచి తీసుకుంటూ ఇంటర్లాక్ చేయండి మీ ఫింగర్స్ ని. లెగ్స్ స్ట్రైట్ గా డౌన్ చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్. రెండు చేతులు స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. తన్మయి సార్ సార్ రండి ప్లీజ్ మేడం. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అవునా? మనకి తదుపరి 21 జూన్న ఫైనల్గా ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఒక యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా. మీకు అందరికీ తెలిసిందే యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగాని ఇంట్రొడ్యూస్ చేయడం తెలిసిందే మనందరికీ కూడా. దీనివలన యోగా చేయటం వలన అంటే మన భౌతికంగా కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అంటే కనీసం ఒక అవకాశం ఉంటే ఒక అరగంట అయినా సరే యోగా చేస్తే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి అది చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కనీసం లేదా ఒక 10 minutes అయినా చేసినా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగా వల్ల అనేక వ్యాధులకు సంబంధించిన కూడా ఈ యొక్క యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఇక్కడికి మన నెల్లూరు ప్రజలందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ ఒక్కరోజే కాదు, ఈ నెలే కాదు, ప్రతి ఇంట్లో జరుపుకోవాలి. మన బిజీ షెడ్యూల్లో పడిపోయి ఎవరు కూడా ఆరోగ్యం మీద దృష్టి లేకుండా ఉంది. కాకపోతే మరి ఇంటింటికి ప్రతి ఇంట్లో స్టూడెంట్స్ కానీ
చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి యోగా అనేది మన జీవన శైలిలో ఒక భాగం. అలాగే మనం రోజుకు ఒక గంట అయినా సరే యోగా చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. యోగా చేయటం చాలా మంచిది. షుగర్ కానీ అన్ని జబ్బులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు స్కూల్స్లో అయితే మన డ్రిల్లు అన్నీ ఉండేది. ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీలు అయితే మనం అందరం కూర్చొని కింద కూర్చొని ఏదో ఒకటి కూరగాయలు కట్ చేయటం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది, అంతా నిల్చుకొని చేయటమే అయిపోయింది. కత్తులతో కట్ చేయటం అన్నీను అసలు కింద కూర్చునే పనే లేకుండా ఉంది. ఎవరికి కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇప్పుడు మనకి డ్రిల్ అనేది స్కూల్లో కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అందుకని యోగా చేయటం మన జీవితానికి చాలా మంచిది. ఒక గంటైనా రోజు చేయాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము జిల్లా ప్రజా పరిషత్ మండలాల్లో కానీ స్కూల్లో కానీ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందరికీ యోగా టీచర్లకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.